హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం క్లాస్ 10 మ్యాథమెటిక్స్ 2022 రెగ్యులర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం మనకి ప్లేలిస్ట్లో ఉంటుంది. డూ చెక్అవుట్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ వన్ సాల్వ్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చిండు? ఎక్స్పాండ్ అని ఇచ్చిండు, అంతే కదా. ఎక్స్పాండ్ లాగ్ a పవర్ 3 b స్క్వేర్ c పవర్ 5 అని ఇచ్చిండు కదా. ఇచ్చింది రాస్తాం. గివెన్ దట్, ఇంకే టైం గుర్తుపెట్టుకోవాలంటే ఏది రాసినా నీట్గా రాయాలి. సో లాగ్ a పవర్ 3, మన ప్రాబ్లం కంటే రిప్రజెంటేషన్ గిట్ట చూస్తారు, c పవర్ 5 ఇది ఉంది కదా. ఇది ఏం ఫార్ములా ఉంది? ఈడ ఫార్ములాస్ కానీ నేను సెన్సులకి పింకోది యూజ్ చేస్తా. లాగ్ ఏబి మనకు ఫార్ములా తెలుసు. ఏం తెలుసు? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, అవునా. ఇది మనకు ప్రోడక్ట్ ఆఫ్ 3 టర్మ్స్ ఉన్నాయి కదా. సో నేను దీన్ని ఏం రాస్తా అంటే లాగ్ ఏ క్యూబ్ ప్లస్ లాగ్ బి స్క్వేర్ ప్లస్ లాగ్ సి పవర్ 5. ఫస్ట్ ఫార్ములా అయిపోయింది. తర్వాత ఏముంది? మళ్ళా ఇంకొక ఫార్ములా, లాగ్ ఏ పవర్ ఎం, దట్ ఈస్ ఎం లాగ్ ఏ ఫార్ములా. అదేమవుతుంది? 3 లాగ్ ఏ ప్లస్ 2 లాగ్ బి ప్లస్ 5 లాగ్ సి. మళ్ళీ మనకి ఇట్లా రాగానే మొత్తం ఏం చేసామంటే దేర్ ఫోర్ లాగ్ ఏ పవర్ 3 బి పవర్ 2 సి పవర్ 5 ఈక్వల్స్ టు, ఇట్లా కంప్లీట్గా రాసేయాలి. ఇది మనకు 2 స్టెప్లోనే అయిపోతుంది. సో ఇంకా 2 స్టెప్స్కి ఏం చేస్తున్నాం? సిన్స్ అంటే ఉల్టా ట్రయాంగిల్ సింబల్ అని పెట్టి రాసుకోండి. ఇది మ్యాక్సిమం మీరు రైట్ సైడ్ మెయింటైన్ చేయడానికే చూడండి, లేకపోతే ఇట్లా మధ్యలో రాసినా మనకు ప్రాబ్లం ఏం లేదు. ఇంతే ఇక ఇస్తాం ఫస్ట్ సమ్.